V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం 1 టౌన్ పరిధిలో ఉన్న భువనఋషి దేవాలయంలో ఈరోజు కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. సంతోష్ బ్యాగ్లో బంగారం ఉంది. నడుస్తారు నేను అక్కడ ప్రతి చోట కూడా భారీ ఎత్తున వ్యత్యాసం చూపించాను. అంటే కేవలం అరే ఎటు పద్మశాలీల కులదైవమైనటువంటి శ్రీ భావనఋషి భద్రావతి దేవదేవతల కళ్యాణ మహోత్సవం ఈరోజు బుర్జుపేటలో ఉన్నటువంటి భావనఋషీశ్వరుల దేవాలయంలో జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా పోర్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే మన ఇసక్కొండ సత్యనారాయణ స్వామి టెంపుల్, అలాగే ఇక్కడ 3 టెంపుల్స్ కూడా ఈరోజు కళ్యాణం జరగడం అనేది ఒక ప్రతీతి. ఈ దేవాలయాన్ని 1933లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పద్మశాలీలందరికీ కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, వారికి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యలు పరిష్కరించేదానికి ఒక మూల బిందువుగా, ఒక కేంద్ర బిందువుగా కూడా ఈ టెంపుల్ అనేది స్వతంత్రం రాకముందు నుంచి కూడా పద్మశాలీలందరికీ కూడా అండదండగా ఉంది. ఈ దేవస్థానానికి ఇప్పుడు మన చిన్ని ఆదిరాజు గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఇక్కడ అందరికీ చావుని చూపించేటటువంటి, యముడికే చావుని చూపించేటటువంటి మార్కండేయుల వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండడం ఇక్కడ ప్రసిద్ధి. ఎందుకంటే మేమందరం కూడా పద్మశాలీలందరి గోత్రం కూడా మార్కండేయ గోత్రం. అటువంటిది మాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము ముందుగా మార్కండేయుల వారిని స్మరించుకోవడం జరుగుతుంది. అటువంటిది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, ఇక్కడ వంశీకృష్ణ గారు గెలవాలని చెప్పి మేము ఇక్కడ మార్కండేయుల వారికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించడం జరిగింది. దాని కార్యక్రమంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నాకు అండగా నిలిచిన మా పద్మశాలి సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ అభివృద్ధిలో నేను ఒక పార్ట్ అవుతాను. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వెదగడానికి నా ఉత్సాహాన్ని అందిస్తానని చెప్పేసి ఈ దేవుడి ముందు నేను చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నేను 38వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి 38వ వార్డు కార్పొరేటర్. గౌరవ ఎమ్మెల్యే గారు మన వంశీకృష్ణ యాదవ్ గారు సందర్శనార్థం భద్రాద్రి సమేత భావనఋషీశ్వర స్వాముల వారిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవానికి భాగస్వాములు అయినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఇది సుదీర్ఘమైన సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పురాతనమైన దేవాలయం.
ఇక్కడ పద్మశాలీలకు కార్యస్థానమే తప్ప పద్మశాలీలు భగవంతుడు అనేటువంటి మటుకు దాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది అందరు భగవంతుడు. భద్రాద్రి సమేత శ్రీ భావనరసేశ్వర స్వాముల వారు అందరి యొక్క దేవుడు, కాకపోతే పద్మశాలీల యొక్క కార్యస్థానం. ఎందుకంటే ఒక ఇత్తనం వేస్తే అది మహావృక్షం అవుతుంది. అదే పద్మశాలీలు ఇక్కడ ఒక ఇత్తనం వేశారు, అది ఈనాడు మహావృక్షంగా అయింది. ఎంతోమంది భక్తులందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వారి యొక్క ఆయురారోగ్య భోగభాగ్యాలు అందరూ కూడా ఉంటున్నారు. దేవుడికి కులం మొత్తం అంటూ ఉండదని నాకు తెలిసినంత వరకు అనుకుంటున్నాను. కానీ ఒకటైతే చెప్పగలం, ఏదైనా ఒక భక్తి ముక్తి యుక్తి ఉందంటే అది కేవలం మానవుడి యొక్క మేధస్సులతో ముందుకెళ్తా తప్ప భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ అన్ని విధాలుగా అన్ని కులాలకి ఉంటాయి. మానవ కులం మనదంత కులం ఒకటే కులం, మానవ కులం. ఆ కులం తరఫున అందరం కూడా బాగుండాలని మన ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మునిపెన్నడూ చరిత్రలో కని విని ఎరిగిన మెజార్టీతో గెలిపించినటువంటి దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారు పలు విధాలుగా వారు సేవలు అందిస్తారు. ఎందుకంటే ప్రజలు ఒకటే చూశారు, ఇక్కడ వంశీకృష్ణ యాదవ్నే చూశారు తప్ప పార్టీని చూడలేదు. అందుకే 65,000 మెజార్టీ వచ్చిందంటే కేవలం వంశీకృష్ణ యాదవ్ యొక్క మంచితనం, మానవత్వం, దైవభక్తి ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉండాలి. ప్రతి మనిషికి సంఘనీతి, పాపభీతి, దైవభక్తి ఈ మూడు ఉంటే ఆ మనిషికి తిరుగులేదు. అదే ఈనాడు మా ఎమ్మెల్యే గారికి ఉందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చిన తర్వాత